హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నానండి. వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ ఉల్లికారం వచ్చేసి చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మంచి రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు దొండకాయలను తీసుకున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి, లేదా గుత్తు దొండకాయ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లికారానికి ఎలా కట్ చేసుకుని వండుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఎండుమిరపకాయలు 8 వరకు వేస్తున్నానండి, చిన్నవి కాబట్టి. పెద్దవైతే 5 వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు పెద్దగా వేగవలసిన అవసరం లేదండి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకుందాము, చల్లారనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. దొండకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోండి. చిన్నవి కాబట్టి ఒక 10 వరకు వేస్తున్నాను. మిక్సీ మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. దొండకాయలు మగ్గాయో లేదో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇంకాస్త మగ్గాలండి, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దొండకాయల్ని ఇంకాస్త ఫ్రై చేసుకుందాము. లేత దొండకాయలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, దొండకాయలు అయితే చక్కగా వేగిపోయాయి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎండుమిరపకాయల పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాము. ఉల్లిపాయ, ఎండుమిరపకాయల పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు 3 లేదా 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 4 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, గుమగుమలాడే కమ్మటి రుచితో దొండకాయ ఉల్లికారం చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.